నమస్తే దోస్తులు, నేను మీ సాయి లైఫ్ చెప్పాను కదా. ఈరోజు అయితే ఇంకో రెండో ఈవెంట్ ఉంది. నార్లాపూర్కి అయితే వచ్చేసిన. నేను వచ్చేలోపు అయితే మా దోస్తులు అయితే ఫాస్ట్ అయితే కటింగ్ చేసిళ్ళు. అన్న వాళ్ళు అయితే నా దగ్గరికి వచ్చి, తమ్ముడికి ఇంత లేట్ అవుతుంది కానీ అంటే, అన్న మీరైతే ఇంకా వాటర్ కూడా తెప్పియలేదు, ఫుడ్ అనడానికి తొందర వాటర్ తెప్పిరు అన్న అని వాళ్ళతో గొడవ పెట్టుకున్న. వాళ్ళు అయినా కూడా అసలు పట్టించుకుంటలేదు. ఇంతలోపు అయితే ఒక పొయ్యి పెట్టుకుని దానిపైన అయితే ఒక కింట 20 కిలో మటన్ అయితే ఎక్కించుకున్నా. వాళ్ళకి మంచిగా కారం మసాలాలు అయితే మంచిగా గట్టి ఎక్కించుకున్నా. మన వాళ్ళకైతే మంచిగా స్పైసీ కావాలన్నారు. మంచిగా అయితే వేసుకున్నా. ఇక మనం వచ్చినాకనైతే లేట్ కావద్దని ఏం చేసిన, ఇంకొక పొయ్యి మీద అయితే బగారకైతే గంజ ఎక్కించుకొని అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ వేసుకున్నా. ఫాస్ట్ అని అయితే ఎసరు వచ్చింది. దాంట్లో అయితే బియ్యం పోసి మంచిగా గట్టిగా కలుపుకొని మూత పెట్టుకున్నా. అట్లనే బగారానం పని అయితే గట్టిగా నిప్పుకలు అయితే వేసేసుకున్నా. అట్లనే ఇంకొక పొయ్యి మీద అయితే మంచిగా సాంబార్కి అయితే గంజ ఎక్కించుకొని అన్ని రకాల కూరగాయలు వేసుకొని మంచిగా ఎక్కువ తక్కువ ములకలు వేసి మీరు వేసి మంచిగా గట్టిగా కలిపేసుకున్నా. సాంబార్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది. సాంబార్కి మనకి ఎక్కడైనా అయితే ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటారు. సాంబార్ అట్లా చేస్తాము. సాంబార్ సూపర్ అంటే సూపర్ వచ్చింది, ఒక్కసారి చూసుకోరు. అట్లనే సాంబార్ గంజ అయితే దింపుకొని ఒక 30 కిలో అయితే వైట్ రైస్ వేసుకున్నా. వైట్ రైస్ కూడా మంచిగా సూపర్ అంటే సూపర్ వచ్చింది. అట్లనే దానిపైన అయితే గట్టిగా నిప్పుకలు వేసుకుని, ఇంతలోపు అయితే మటన్ అయితే మంచిగా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ వచ్చింది. మంచిగా గ్రేవీ టైప్ పెట్టేసిన. దానిపై లాస్ట్ లాగా కొత్తిమీర గట్టిగా చల్లేసిన. అట్లనే ఫంక్షన్ వాళ్ళు అయితే ఇంకొక 20 కిలో చికెన్ అయితే తెప్పించారు. దాన్ని కూడా మంచిగా పొయ్యి మీద ఎక్కించుకొని మంచిగా గట్టి అయితే మసాలాలు వేసుకొని మంచిగా గట్టిగా కలిపేసుకొని ఆఖరిలో కొత్తిమీర వేసిన. ఇక ఇతనైతే మా బావ కూడా వంటలు చేయడానికి నేను కూడా వస్తా అంటే సరే బావ అని తీసుకొని పోయినా. మంచిగా ఎట్టగలుగుతున్నాడు చూడండి మా బావ అయితే. అట్లనే మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ కూడా చేయరు, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.